ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడేది ఏం లేదు. మేము రిటర్న్గా ఏదైతే రాసి ఇస్తామో జనరల్ బాడీ మీటింగ్స్లో ఆ డిమాండ్ని తీసుకెళ్ళి మీరు అక్కడ అందజేయటమే, అంతకు మించి నోరిప్పి మీరు మాట్లాడేది ఏం లేదు. గవర్నమెంట్ కూడా ఏదైనా చెప్పదలుచుకుంటే ఆన్ పేపర్ పెట్టేసి ఇవ్వాలి. దుర్గాకుమారి గారు, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో కొడాలి నాని వెనుకంజలో కొనసాగుతూ ఉన్నారు. ముందు నుంచి మనం మాట్లాడుకుంటున్నట్లుగా అక్కడ వెనిగండ్ల రాము గారు ఎవరైతే ఉన్నారో కూటమి అభ్యర్థి, ఆయన మొదటి 2 రౌండ్లో కూడా 3000 మెజారిటీ పైగా ఆయన కొనసాగుతూ ఉన్నారు. ఏంటి కొడాలి నాని గారు ఈసారి ఓడిపోయేటువంటి అవకాశం ఉందా? ఈ లీడు వెనిగళ్ల రాము గారి లీడు కంటిన్యూ అవుతుందండి. ఎందుకంటే ఇతను కొడాలి నాని అనే వ్యక్తి తన వ్యక్తిగతంగా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసుకోవటమే కాదు, కొడాలి గుడివాడ నియోజకవర్గాల ప్రతిష్టను కూడా దెబ్బతీశాడు. రాష్ట్ర వ్యాప్తంగా కొడాలి గుడివాడ నియోజకవర్గం అంటే ఒక బూతుల నియోజకవర్గమా, ఆ బూతుల మంత్రి అనే ఒక ప్రాంతానికి అప్రతిష్ట తెచ్చాడు. కాబట్టి ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. దానికి తోడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల మీద అతను చేసినటువంటి వ్యాఖ్యలు, అసభ్యకరమైన వ్యాఖ్యలు, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు. గతంలో నువ్వు తెలుగుదేశంలో పుట్టి పెరిగావు, నువ్వు తెలుగుదేశం మొదటి నుంచి, ఇవాళ నువ్వు వైఎస్ఆర్సీపీకి వెళ్ళి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడానికి అతను పురుగొల్పితే నువ్వు ఒక కుక్కలాగా మొరిగావంటే. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసినటువంటి మంత్రులందరూ కూడా వెనుకంజలో కొనసాగుతూ ఉన్నారు. అంటే ఏంటి అసలు క్యాబినెట్ మీద జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఎంత వ్యతిరేకత ఉంది ఉద్యోగుల్లో అనేది క్లియర్గా క్లుప్తంగా అర్థమవుతూ ఉంది ఫలితాలు చూస్తూ ఉంటే. ఆర్కే రోజు గారు వెనుకంజలో ఉన్నారు, అలాగే కొడాలి నాని గారు వెనుకంజలో ఉన్నారు, పేర్ని నాని గారి కుమారుడు పేర్ని కిట్టు వెనుకంజలో ఉన్నారు, పెడంలో జోగి రమేష్ గారు వెనుకంజలో ఉన్నారు. ఇలా రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసినటువంటి మినిస్టర్స్ అందరూ కూడా ఇప్పుడు వెనకంజలో ఉన్నారు. అసలు ఏంటిది, ఏం జరగబోతుంది? ఈ క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఎవరైనా మంత్రుల హోదాకి తగ్గట్టుగా మాట్లాడటం కానీ బిహేవ్ చేయటం కానీ ఎవరిదన్నా ఒకళ్ళది ఉందండి. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ దాడికి వెళ్తే అందుకు తనకు మంత్రి పదవి ఇచ్చారు. అసలు ఇసుక దందాలో ఈయన వసంత కృష్ణ ప్రసాద్ని ఎంత ఏదిచ్చాడు. ఇప్పుడు అక్కడి నుంచేమో తవ్వుకెళ్ళింది ఈయన, నిందపడింది వసంత కృష్ణ ప్రసాద్ గారు మొదటి నుంచి ఏం చేస్తున్నాడు, జోగి రమేష్ని నా నియోజకవర్గంలో పురిగొలిపి ఇక్కడ ప్రమేయం పెంచుతున్నారు, నా ప్రతిష్టను దెబ్బతీయడానికి, నా పరపతిని దెబ్బతీయడానికి. టర్నింగ్ పాయింట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కడపలో అసెంబ్లీ స్థానంలో 660 ఓట్ల మెజారిటీ తోటి తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంది. లోక్సభ స్థానానికి వచ్చేటప్పటికి షర్మిల ముందంజలో ఉంది. సో ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు? బ్రేకింగ్ న్యూస్ ఇది. వాస్తవంగా మిగతా రాష్ట్రంలో ఉండేటువంటి అసెంబ్లీ లేదా లోక్సభ స్థానాల కంటే కూడా ఇప్పుడు కడపలో జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి పరిణామం. తెలుగుదేశం పార్టీ అక్కడ ఆధిక్యంలో ఉంది. కడపలో డెఫినెట్గా షర్మిల్ గారు గెలుస్తనేది మొదటి నుంచి ఉందండి. వాళ్ళు ఎవరైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ పెట్టిందో అప్పుడులోనే ప్రజలకు ఇంకా వ్యతిరేకత వచ్చింది. వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. ఇలాంటి అంటే వివేకానంద రెడ్డి గారు ప్రతి ఇంటికి ఒక ఐకాన్ అండి, అందరికీ కూడా అభిమానం ఆయన అంటే. అలాంటి వ్యక్తిని చంపిన నిందితుడిని అభ్యర్థిగా ఎన్నుకోవటం అంటే పెట్టే వ్యక్తికి లేపవచ్చు, కానీ ఓటేసే ఓటర్లకు అభ్యంతరం ఉంది. వాడు మనసు ఒప్పల ఇట్లాంటి వ్యక్తిని. అందులో ఈ అమ్మాయి ఉంది కదా షర్మిల, ఆమె రాజశేఖర రెడ్డి గారికి వారసురాలుగా భావించారు. తర్వాత ఆమె అంశ రాజశేఖర రెడ్డి అంశ ఏదైతే ఉందో ఈవిలో చూశారండి. తర్వాత ఈ మనం కాదు, చనిపోయిన వివేకానంద రెడ్డి గారు కూడా అదే మాట అన్నాడు, అమ్మ నువ్వు నా అన్నయ్య లేకపోయినా నా అన్నయ్య నీలో చూసుకుంటాను, కడప నుంచి నువ్వే పోటీ చేయాలి, అంత పట్టబట్టే కదా ఆయన హత్య చేసింది. కాబట్టి ప్రజలు కూడా న్యాయం పక్షాన్ని ఉండాలనేది మనకు అర్థమవుతుంది. పులివెందుల్లో బీటెక్ రవి అసలు అక్కడ ఏజెంట్లు పెట్టలేని, ఆఫీస్ పెట్టలేని దశ నుంచి క్రమేపీ వాళ్ళ ఆఫీస్ పెట్టే దశకు వచ్చాడు. ఇంకోటి ఏంటంటే రైతు పాస్ పుస్తకాలకు సంబంధించిన అంశం ఎక్కడన్నా ఇతర జిల్లాల్లో ఎరైజ్ అవ్వాలండి, ఆ అంశం అనేది కానీ పులివెందుల్లోనే ఆ అంశం బయటకు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చకి కూడా దారితీసింది ఎన్నికల ముందు. నిజమే, రైతు వర్గాలందరినీ పునరాలోచనలో పడేసింది. నిజమే కదా, భూములు మన పూర్వీకుల నుంచి వస్తున్నాయి. వీడెవడో జగన్మోహన్ రెడ్డి ఈ చీఫ్ మినిస్టర్ వస్తాడు పోతాడు, ఇంకా ఎవడైనా రావచ్చు. ఈడేంటి పెత్తనం, అది ఇక్కడ తెలంగాణలో ఒక పాట ఉందిరా కదా, దొర ఏందిరా నీ పీకుడు ఏందిరా అని, ఆ స్థాయిలో ఒక
ఆల్రెడీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి ఆ పాటని ట్యూన్ చేసి ఆల్రెడీ పెట్టారు. అది నాకు తెలియదు. మామూలుగా ఇక్కడ మనం ఎక్కువ వింటా ఉంటాం కాబట్టి దొరేంద్ర నీ పిగుడే మా భూములు ఏంద్రా నీ ఫోటో ఏంద్రా అనే ఒక చర్చ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. అదే టైంలో బ్యాడ్ ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని వీళ్ళు సమర్థిస్తూ దేశంలో ఎవడో చేయలేని ఘనకార్యం మేము చేశామని చెప్పారు. అది ఇంకా దెబ్బతీసింది. అది అప్పుడు రాక కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాన్ని సమర్థించారు, కానీ మనకుండా కొద్దిపాటి ఇళ్ల స్థలాలు పొలాలు కూడా పోయే పరిస్థితి చేసుకొచ్చాడు. అందులో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా చెప్పింది చేయడం అనేది వాళ్ళకు కూడా తెలుసండి. అందువల్ల కూడా ఇవన్నీ కౌంటింగ్ అప్డేట్ చూద్దాం. దేశవ్యాప్తంగా ఉండే పరిస్థితి ఎన్డీఏ 170 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 106 స్థానాల్లో ఇండియా కూటమి ఉంది. అదర్స్ 15 చోట్ల ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ కూటమి 135 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల్లో ఆధిక్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ లోక్సభకు వచ్చేటప్పటికి అక్కడ 10-1 కాంగ్రెస్ పార్టీ, అలాగే ఇక్కడ తెలంగాణది ఇచ్చారు. 10 కాంగ్రెస్ ఉన్నాయి. అంటే కొంచెం ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చాడు చూడండి, 2 digits వెళ్ళిపోయేటట్టుంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ 10, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ఉన్నాయి, బీజేపీ 2 ఉన్నాయి, సో జనసేన 2 ఉన్నాయి. సో మొత్తం ఓవరాల్ గా చూస్తే కనుక, అప్డేట్స్ చూస్తే కనుక దేశవ్యాప్తంగా ఉండేటువంటి టెండెన్సీని దుర్గా మీరు మొత్తం ఈ టెండెన్సీ కంటిన్యూగా ఉండే అవకాశం ఉందని కనిపిస్తుందా? వేవ్ తప్పకుండా ఉందండి. మీరు ఇప్పుడు అక్కడ చూసుకోండి, 135 ఉంది ఇక్కడ. ఇది ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్లో. మన మొదటి నుంచి చెప్పుకుంటున్నాము. ఇప్పుడు పులివెందుల కడపలో ఈసారి ఖచ్చితంగా 4 to 5 సీట్లు తెలుగుదేశానికి వస్తాయని డే 1 నుంచి మనం చెప్తున్నాం. అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి. కడప తెలుగుదేశం అభ్యర్థి వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. నేను గతంలో